దాశరథి దాశరథి కృష్ణమాచార్య. ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి తొలితరం సినీ కవుల్లో ఆయన ఒకరు. క్రిందటిసారి ఆయన మొట్టమొదటి వాడన్నాను, అది చిన్న పొరపాటు అండి. తెలంగాణ నుంచి వచ్చినటువంటి సినీ కవులు నారాయణ రెడ్డి, దాశరథి. ఆ ఇద్దరిలో దాశరథి గారు ఒకరు. ఇద్దరూ కలిసి సినిమాల్లోకి రావాలని ప్రయత్నించారు తొలి రోజుల్లో. ఇద్దరూ కలిసి కవిత్వం కూడా రాశారు. కాకపోతే నారాయణ రెడ్డి గారు దాశరథి గారి కంటే 1-2 సంవత్సరాలు ముందుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. దాశరథి గారు తర్వాత వచ్చారు. అందుకని తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి సినీ కవి నారాయణ రెడ్డి గారు అనుకుంటే, రెండో కవి దాశరథి గారు అని చెప్పుకోవచ్చు. క్రిందటి వారం దాశరథి గారి ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబుకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో దాశరథి గారు సృష్టించిన విప్లవ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. దాశరథి గారి బాల్యం గురించి, ఆయన మెట్రికులేషన్ వరకు కూడా జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఆయన హై స్కూల్లో ఉండగానే కవిత్వం రాయడం మొదలుపెట్టడం, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు భాషల మీద ఆయనకు పట్టు రావడం, ఇంట్లో వాళ్ళ నాన్నగారు సంస్కృతం ఖచ్చితంగా మాట్లాడాలనడం, స్కూల్లో ఉర్దూ కంపల్సరీగా ఉర్దూలోనే ప్రార్థన చేయాలనడం, ఇలాంటి ఛాందస భావాలకి వ్యతిరేకంగా ఆయనకి తిరుగుబాటు ధోరణి అనేది ఆ చదువుకునే రోజుల నుంచి వచ్చింది అని కూడా తెలుసుకున్నాం. ఆయన హై స్కూల్ చదువైపోగానే ఆ మెట్రిక్ తోటి చదువు ఆపేసేసి తెలంగాణ ఉద్యమంలోకి దూకారు. దాని తర్వాత అసలు ఆ రోజుల్లో తెలంగాణలో రాజకీయ సాంఘిక వాతావరణం ఎలా ఉంది, నైజాం పరిపాలన ఎలా ఉంది, ఆయన తెలుగు భాషని ఎలా అణగదొక్కడానికి ప్రయత్నించారు, ఉర్దూ భాషని మాత్రమే ఎలాగా ఆయన ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు, అట్లాగే హిందువులని మహమ్మదీయుల్లోకి మత మార్పిడి చేయడం, దానికి మళ్ళీ హిందువులు కాపాడుకోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్నాయో తెలుసుకున్నాం. ఇక్కడ ఆపామండి క్రిందటి వారం కార్యక్రమాన్ని. ఈరోజు ఏం చేద్దామంటే, దాశరథి గారు ఆ మెట్రిక్ అయిపోగానే వెంటనే స్కూల్ చదువు చదవలేదు. ఆ తర్వాత మళ్ళా కొన్ని రోజులకు చదివారు. దాదాపుగా మధ్యలో 10 సంవత్సరాల పాటు ఆయన ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. సాధారణంగా కవులు అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు రాస్తూ ఉంటారు, ఇంట్లో కూర్చుని ఆ కవిత్వం ప్రజల్లోకి వెళుతుంది, ఆ పాటలు ప్రజలు పాడుకుంటూ ఉంటారు. కానీ దాశరథి గారు అలా కాదు. ఆయన కవిత్వాన్ని రాస్తూ ప్రజల్లోకి వెళ్లి మొట్టమొదటి వరుసలో నిలబడి ఆ పోరాటంలో పాల్గొన్నారు. కేవలం పోరాటంలో పాల్గొనడమే కాదు, ఆ పోరాటాల్లో ఆయన శారీరకంగా ఎన్నో దెబ్బలు తిన్నారు, జైల్లో ఉన్నారు. 10 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి రాజకీయ కార్యకర్తగా ఆయన పనిచేశారు. ఆ విశేషాలు ముందు తెలుసుకుని, ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి ఎలా వెళ్లారు, సినిమాల్లో ఆయన పాటలు ఎలా ఉన్నాయి, వాటిని విహంగ వీక్షణ కింద చూద్దాం. ఆ చివర్లో ఆయన చివరి రోజులు, అలాగే దాశరథి గారికి ఆత్మీయులు, మనకి బాగా మిత్రులు గొల్లపూడి మారుతీరావు గారు దాశరథి గారి గురించి చెప్పినటువంటి విశేషాలు ఆయన మాటల్లోనే చిట్ట చివరిలో విద్దాం. అదండి ఈరోజు కార్యక్రమం. క్రిందటి వారం ఈ దాశరథి గారు హై స్కూల్ అయిపోయేసరికి రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసుకున్నాం. అది 1940-41 ప్రాంతాలండి. దాశరథి గారు హై స్కూల్ అయిపోయే సమయం. ఎందుకంటే ఆయన 1925లో పుట్టారని చూశాం కదా. అప్పట్లో ఎలా ఉందంటే, 1940 మొదట్లో కమ్యూనిస్టు పార్టీ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఆంధ్ర మహాసభ అని ఇంకొక పార్టీ కూడా ఉంది. ఇద్దరూ కూడా భారతదేశ స్వాతంత్ర్యానికే కాకుండా నైజాము ఆ కబంధ హస్తాల్లో నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని విడతీసి ఇటు మద్రాసులోనూ కలపాలని చెప్పేసి ఆ నైజాం ప్రభువు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామంతులు చేసే అకృత్యాలకి, దౌర్జన్యాలకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఈ రెండు పార్టీలు కూడా ప్రముఖ పాత్ర వహించినాయి. ఇది కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ. అందుకని మరి సహజంగానే అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు నైజాం ప్రభు వాటిని కొనసాగించలేడు కదా. ఆయన ఏం చేశాడంటే, ఈ రెండు పార్టీలను కూడా నిషేధిస్తూ ఆయన ఒక ఫర్మానా జారీ చేశాడు. అప్పుడు నిషేధించిన పార్టీలు కాబట్టి తెలంగాణ నాయకులందరూ కూడా ఏమిటంటే అజ్ఞాతవాసంలో ఉంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా తీవ్రమైన కృషి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దాశరథి గారు ఈ ఉద్యమంలోకి దూకడం జరిగింది. ఆయన ఎంత తీవ్రమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారంటే, ఆ రోజుల్లో అలవోకగా రాసేస్తూ ఉండేవాళ్ళు. పద్యాలు, పాటలు అన్నీ కూడా
నైజాం రాజుకు వ్యతిరేకంగా రాసినవి, అప్పట్లో జనాలు పడుతున్న కష్టాలని ప్రతిబింబించేటటువంటి పాటలు, పద్యాలు. దాశరథి గారు నైజాంకి వ్యతిరేకంగా రాసిన గేయాలు ఎంత తీవ్రంగా ఉండాయంటే, ఆ అప్పట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ, అంటే వాళ్ళ యొక్క వాదాలు ఏదైనా, వాళ్ళ ఇజాలు ఏదైనా కానీ, దాశరథి గారి పాటలను మాత్రం ఖచ్చితంగా పాడుకుంటూ ఉండేవాళ్ళట. ముఖ్యంగా తీవ్రవాదులైతే దాశరథి గారు రాసిన పాటల్ని దాశరథి గారు లేని సమయంలో కూడా వాళ్ళు పాడి ప్రజల్లోకి వెళుతూ ఉండేవాళ్ళట. ఉదాహరణకి 4-5 పాటల్లోని కొన్ని వాక్యాలు చెప్తాను. అనాదిగా జరుగుతోంది అనంత సంగ్రామం, ఆగర్భ శ్రీమంతుడికి అనాథుడికి మధ్య, అది ఒక పాటలో మాటలు. రక్తారుణ వైజయంతి రమ్మన్నది పోతున్నాం, రణ ఝణ రణ ఝణ ఝన రణ ఝణ రణ, అది ఇంకొక పాట. అనాథ కర్షక అభాగ్య కార్మిక ఐక్య మహోజ్వల అరుణప్రభతో కారు మేఘములు కరిగిపోయరా, ఇంత తీవ్రంగా రాస్తూ ఉండేవాడు ఆయన. అది రాయడం, పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, అది దాశరథి గారి ప్రత్యేకత అండి. ఆయన ఒక 2 సంఘటనలు చెప్పారు ఆయన ఆత్మకథలో. ఏది, ఈ నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా అనుభవించినటువంటి కొన్ని బాధలు, కొన్ని సంఘటనలు, వాటిలో 2 దృశ్యాలు చెప్పారు. 1944లో, అంటే ఈయనప్పటికీ ఉద్యమంలోకి ప్రవేశించి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతోంది. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదటి వార్షికోత్సవం వరంగల్లో జరిగినప్పుడు 1944లో, ఏమిటి ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవం అంటే ఏముంటుందండి, అవి సాహిత్య కార్యక్రమాలు. కవులు వస్తారు, రచయితలు వస్తారు, సాహిత్యం గురించి మాట్లాడతారు, తెలుగు భాష గురించి మాట్లాడతారు, స్వీయ కవితలు చదువుతారు, ఇలాంటి కార్యక్రమం. దానికి పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. చాలా మంది సాహితీవేత్తలు, కవులు అక్కడికి వచ్చారు. కాకపోతే ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో ఈ సాహిత్య కార్యక్రమం కానీ, సారస్వత కార్యక్రమం కానీ, వీటన్నిటిలో కూడా ఈ నైజాము వ్యతిరేకమైనటువంటి రచనలు, నైజాం వ్యతిరేక భావాలను పెంపొందించడం అలాంటి ఎక్కువగా ఉండేవి. అందుకని ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క ప్రథమ వార్షికోత్సవం వరంగల్లో మొదలవగానే రజాకారులు దీన్ని గుర్తించి ఈ కవి సమ్మేళనం జరగడానికి వీల్లేదు, ఇక్కడ కవి సమ్మేళనం జరిగితే కనుక వీళ్ళు ప్రజల్ని రెచ్చగొడతారు అని రజాకారులు ఆ కార్యక్రమం కోసం వేసినటువంటి పందిళ్లను తగలబెట్టారు. వీళ్ళంతా వేదిక మీద ఉన్నారు. దాశరథి గారు, దేవురుపల్లి రామానుజరావు గారు, సురవనపరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు. పెద్దలందరూ, ప్రజలందరూ ఉన్నారు ఈ వీళ్ళ యొక్క కార్యక్రమం వినడానికి. ఈలోగా రజాకారులు వచ్చి ఆ పందిళ్లను తగలబెట్టేశారు. ఇప్పట్లో షామియానాలాగా ఉండేవి కాదు కదండి, అప్పట్లో అంతా తాటాకు పందిళ్లు ఉండేవి. ఆ తాటాకు పందిళ్లను వాళ్ళు తగలబెట్టేశారు. ఒకవైపు మంటలు, ప్రజలు అటు ఇటు చెల్లాచెదురుగా పరిగెత్తున్నారు. కొంతమంది ఏదో ఒక మూలకెళ్ళి ఉన్నారు. వేదిక మీద ఈ కవులు, ప్రసిద్ధమైనటువంటి తెలుగు భాషా సంరక్షకులు వేదిక మీద ఉన్నారు. అయితే అక్కడ ఎదురుగుండా మంటలు చెలరేగుతున్నాయి. ఆ బూడిద వచ్చి వీళ్ళ కాళ్ల దగ్గర వీళ్ళ కాళ్లకు వేడి తగులుతోంది. అయినా కానీ వీళ్ళెవరూ కూడా వేదిక దిగడానికి సిద్ధపడలేదు. జ్వాలలోనైనా ఆహుతైపోతాం కానీ కవి సమ్మేళనం జరిపి తీరతాం అని ఎలుగెత్తిన వాళ్లలో దాశరథి గారు కూడా ఉన్నారు. ఆయన వీళ్ళందరూ కదలకుండా స్టేజ్ మీద ఉండేసరికి, ఆ వేడి వస్తున్నా కానీ, బూడిద వస్తున్నా కానీ వీళ్ళు కదలకుండా స్టేజ్ మీద ఉండేసరికి, ఆ వచ్చినటువంటి ప్రజలు కూడా కదలకుండా వాళ్ళు కూడా ఒక మూలకు వెళ్లారు ఈ మంటలను తప్పించుకుంటూ. అంత తీవ్రమైన పరిస్థితుల్లో దాశరథి గారు ఆ వేదిక మీద నుంచి పద్యాలు చదివారండి. ఓ పరాధీన మానవ ఓపరాని దాస్యము విదల్చలేని శాంతమ్ము మాని తలుపులను ముష్టి బంధాన కలచివైచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర్య సురపురమ్ము అని ఆయన ధారాళంగా, ఆశువుగా పద్యాలు చదవడం మొదలు పెట్టారు. అక్కడ ఆ అధ్యక్షుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అప్పట్లో ఆయన అన్నారట, సింహగర్జన చేసావు నాయన. నేను చాలా పొట్టిగా ఉండేవాళ్ళు, చాలా చిన్నగా ఉండేవాళ్ళు. అప్పటికి ఈయన వయసు 19 సంవత్సరాలు. 1944 అంటే కేవలం 19 సంవత్సరాల వయసులో అట్లా ఆయన చదివేసరికి ఆ ధైర్యంతో మిగతా తెలుగు కవులందరూ కూడా విజృంభించారు. సరే, వాళ్ళు తగలబెట్టేశారు, దూరంగా మంటలు మండుతున్నాయి, వీళ్ళ కాళ్ళ దగ్గరికి బూడిద వచ్చి పడుతోంది, నిప్పులు వచ్చి పడుతున్నాయి, అయినా కానీ వీళ్ళు చదువుతున్నారు. ఇంకా దూరాన్ని నుంచి ఇక రాళ్లు వేయడం మొదలు పెట్టారట రజాకారులు, వీళ్ళు దిగట్లేదని. ఆ రాళ్ళు వచ్చి వీళ్ళ అధ్యక్ష మీద పడిందట. పడుతుంటే ఆ అధ్యక్షుడు అన్నట్టు, ఇవి రాళ్లు కాదు పూలు, మీరు చదవండి అన్నారట. ఇక తండోపతండాలుగా జనం స్టేజ్ దగ్గరికి వస్తున్నారు. ఈ పడేటటువంటి రాళ్లను ఆపుతున్నారు, ఈ రజాకారులను అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.
ఇంత బీభత్సమైన దృశ్యంలో ఇక రజాకారులు తట్టుకోలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈ సభ మాత్రం అలాగా సగం కాలుతున్న పందిళ్లలో అంతమంది జనవాహిని మధ్య దాశరథి గారు ఆయన విప్పినటువంటి గళం నుంచి మిగతా కవులందరూ కూడా కొనసాగించి ఆ సాహితీ కార్యక్రమాన్ని కొనసాగించారు. అదండి ఒక సంఘటన ఆయన జరిగిన దాంట్లోనూ. అదే సంవత్సరం అంటే 1944 ప్రాంతాల్లో ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే ఆంధ్ర మహాసభ. ఈ ఆంధ్ర మహాసభ అనేది దాదాపుగా 1913 నుంచి ఉందండి. ఆంధ్ర మహాసభ అనే దాన్ని ఎందుకు మొదలు పెట్టారంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి అనేది ఒక పోరాటం, ఈ మద్రాసు రాష్ట్రంలో తెలుగు వాళ్ళు కలిసి ఉండడం, ఇటువైపు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉండడం, వీటన్నిటినీ గమనించి తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి భాషా ప్రాతిపదిక రాష్ట్రం కావాలి అనేటటువంటి భావనతోటి 1913 ప్రాంతాల్లోనే ఆంధ్ర మహాసభను మొదలు పెట్టారు. ఒక సంస్థ అనుకోండి అది. దాని ఆశయం మాత్రం తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. ఒకవైపు స్వాతంత్రోద్యమం జరుగుతోంది, స్వాతంత్రోద్యమానికి మద్దతు ఇస్తూ మనకి ఒక రాష్ట్రం కావాలి అనేటటువంటి ఆశయంతో మొదలైంది ఆంధ్ర మహాసభ. అది 1913 నుంచి 14, 15, 16 ప్రతి సంవత్సరం కూడా సభలు జరుగుతూ ఉండే. అది 1944లో ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం జరిగిన కొన్ని రోజులకి వరంగల్లోనే ఈ ఆంధ్ర మహాసభ కార్యకర్తలందరూ కలిసి సమావేశాలు పెట్టడం మొదలు పెట్టారు. అక్కడ వరంగల్ జిల్లాలో మానుకోట తాలూకాలో జయ్యవరం అనే ఊళ్ళో ఈ ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వాళ్లతో పాటుగా దాశరథి గారు వీళ్ళందరూ కలిసి ఒక సభ పెట్టారు. సభ పెట్టినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా నిజాం ముర్దాబాద్, నిజాం ముర్దాబాద్ అనడం మొదలు పెట్టారట. అప్పుడు దాశరథి గారు చెప్పారట ప్రజలకి, ముందు ముర్దాబాద్ అని మొదలు పెట్టొద్దు, ఆయన ఎలాగూ పోతాడు, నైజాంకు వ్యతిరేకంగానే మనం జరుపుకునేది, ముందులోనే ఇలా ప్రతికూలాత్మకంగా అంటే మనం అనుకూలాత్మకంగా మొదలు పెడదాం, ముందు జిందాబాద్తో మొదలు పెడదాం, మహాత్మా గాంధీ జిందాబాద్ అని అనండి అని వాళ్లతోటి మహాత్మా గాంధీ జిందాబాద్ అనే నినాదాలతోటి ఆ సభ మొదలు పెట్టించారు. ఎక్కడది? వరంగల్లో జయ్యవరం అనే ఊళ్ళో. ఆ తర్వాత పిల్లలందరూ వేదిక మీదకి వచ్చి ఒక పాట పాడారు. దాశరథి గారు రాసింది అనుకుంటానది. పల్లెటూరి ప్రజలనంతా కొల్లగొట్టే నిజామోడ, కింగు కోటి మీద రేపే రంగు జెండా ఎగురులేరా అని వాళ్ళు పాట పాడారు. తర్వాత రజాకారులని ఊళ్ళోకి రానివ్వం అని ఊళ్ళో వాళ్ళందరూ కూడా శపథం చేశారు, కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. అలాగే ఈ నైజాం రాజేమో హైదరాబాద్ లో ఉండేవాడు, ఆయనకి సామంతుల్లాగానేమో చిన్న చిన్న ఊళ్ళలో జమీందారులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నైజాం చెప్పినట్టే చేస్తూ ఉండేవాళ్ళు. ఆ నైజాం తొత్తులైనటువంటి జమీందారులను ఎదిరిస్తాం, ఇలాంటి ప్రతిజ్ఞలన్నీ కూడా ప్రజలతో చేయించారు. వాళ్ళందరిలోనూ దాశరథి గారు ఉన్నారు. సరే, ఆ సభ అయిపోయింది. ఆ సభ అయిపోయాక రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూడా బుర్రకథలు అవి ఇవి పద్యాలు ఇవన్నీ పాడారు. అర్ధరాత్రి అయిపోయింది. అక్కడికి 2 మైళ్ళ దూరంలో గూడూరు ఉంది. గూడూరు అంటే దాశరథి గారి అమ్మమ్మ గారు తాతగారు ఉన్నారు అక్కడ, ఆయన పుట్టినూరు. సరే, అక్కడ ఇంత దూరం వచ్చాం కదా, అమ్మమ్మని తాతని చూద్దాము అని అనుకున్నారు ఆయన. అక్కడికేమో రాత్రి అయిపోయింది. సరే, ఆ 2 మైళ్ళు నడిచి తెల్లవారుజాముకి గూడూరు వెళ్ళారు వాళ్ళ తాతగారింటికి. అయితే దాశరథి వస్తున్నాడు, ఇందాక మీటింగులో ఆయనే పెద్దగా జనాలందరినీ రెచ్చగొట్టాడు అని జమీందారుకు తెలిసింది, ఆ ఊరు జమీందారుకి. ఆయన సిఐడీలు పంపించాడు. సిఐడీలు అంటే అదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని పంపించాడు. ఎక్కడికి? పలానా వాళ్ళ ఇంటికి వస్తాడు, వాళ్ళ మనవడితను, అతను అరెస్ట్ చేసి తీసుకురండి అని వాళ్ళని పంపించాడు. పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళి ఈయన భోజనం చేస్తూ ఉన్నాడు వాళ్ళ తాతగారింట్లో తెల్లవారుజామున. దాశరథి గారు అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా భోజనం మధ్యలో ఉంది. వాళ్ళ అమ్మమ్మ గారు ఏడవటం మొదలు పెట్టారు. వాళ్ళ తాతయ్య గారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తానికి అలాగే ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అదేమో చిన్న ఊరు గూడూరు అనేది, అందుకని అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ లేడు. మొత్తానికి ఆ రాత్రి అంతా ఆయన్ని అక్కడ పోలీస్ స్టేషన్లోనే పెట్టారు. ఎందుకు? ఆ జమీందారు గారు ఏం చెప్పాడంటే, పొద్దున్నే అయ్యాక అతన్ని మా గడికి తీసుకురండి, గడి అంటే వాళ్ళ బంగళాకి తీసుకురండి అని. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళగానే ఈయన్ని కాల్ చేసేద్దామని ఆయన కుట్ర అన్నమాట. పోలీసులు ఏమైందంటే ఈయన పొద్దున్నే ఆ జమీందారు రమ్మన్నట్టుగా అక్కడికి తీసుకెళ్లలేదు. వాళ్ళు ఏం చేశారంటే గూడూరుకి ఒక 10 మైళ్లలో నెల్లి కుదురు అని ఒక ఊరుంది, అది హెడ్ పోలీస్ స్టేషన్. అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్లారంటే ఈయనేదో పెద్ద 10-15 హత్యలు చేసినట్టుగా,
ఈయనదో పెద్ద తీవ్రవాది అయినట్టుగా చేతులకి బేడీలేసి నడుంకో తాడు కట్టి తుపాకులతో అటు ఇటు ఇద్దరు పోలీసులు, ఇంత చేసింది ఈయన రాసింది కవిత్వం రాయడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, దానికే అంత భయపడిపోయేవాళ్ళండి ఆ రోజుల్లో. అలా ఓ 10 మైళ్ళ దూరం నడిపించి ఈయన్ని నెల్లికుదురు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆయన అమీన్ అంటూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన చాలా 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 క్రూరుడు అనమాట. ఆయన ఏంటంటే విపరీతంగా కొట్టడం, ఇలా రాజకీయ ఖైదీలుగా వచ్చిన వాళ్ళని, రాజకీయాల్లో చైతన్యంగా వాళ్ళని స్టేషన్కి వస్తే వాళ్ళని విపరీతంగా కొట్టడం అలా చేస్తూ ఉండేవాడు. దాశరథి గారి జేబులో కాగితం ఉంది. ఆ కాగితం చూసి బయట తీసుకుని ఏమిటిది అని అడిగాట. అంటే ఇది విప్లవ గీతాలు రాస్తున్నావా అని అడిగాట. నేను విప్లవ గీతమే సార్, కానీ ఇది నేను రాసింది కాదు, మొహమ్మద్ ఇక్బాల్ గారు రాసిన ఉర్దూ దానికి నేను ట్రాన్స్లేషన్ చేశాను అని. ఆయన కొంచెం ఎక్కడో ఒక మాదిరి కాస్త మంచి భావం ఏర్పడింది ఈ కుర్రాడు అంటేను. 19 ఏళ్ల కుర్రాడు, సరే అక్కడైతే ఉపన్యాసం చెప్పాడు, ఏదో కవిత్వం రాస్తున్నాడని కొంచెం గౌరవంగా ఉండడానికి ఒక క్షణం ఆయన అనుకున్నాడు. అనుకుని ఏమన్నాడంటే, చేతులకి బేడీలు తీసేసేయండి, నడుముకి తాడు విప్పేసేయండి అని అన్నాడు. విప్పేసి ఆయన ఏమన్నాడంటే, జమీందార్ దగ్గరికి కాకుండా మరి ఏమనుకున్నాడో వరంగల్ జైలుకి పంపించండి అని పోలీసులకు చెప్పాడు. అయితే ఈ పోలీసులు ఇంకా ఈయన్ని వరంగల్ జైలుకి తీసుకెళ్దాము అనుకుంటున్న సమయంలో ఏం జరిగిందంటే, ఆ ఎస్ఐ గారికి వాళ్ళ కూతురు అల్లుడు స్టేషన్కి వచ్చారట ఏదో పని మీద. వాళ్ళకి గౌరవ మర్యాదలు చేయడం, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయడం ఈ హడావిడిలో ఉండగా దాశరథి గారు తప్పించుకున్నారు. దాశరథి గారు తప్పించుకుని ఇంకా వెళ్ళిపోయారు. అలా 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 ఆయన అడవుల్లో పడి అలా వెళ్ళిపోయారు. పొలాల్లో, నదుల్లో, అరణ్యాల్లో పడి పరిగెత్తానని రాసుకున్నారు ఆయన. అక్కడ వెళుతూ కూడా ఆయన మొహమ్మద్ ఇక్బాల్ కవిత్వాన్ని ఆయన గుర్తు తెచ్చుకున్నారట. ఏమిటంటే, ఏ పొలమున నిరుపేదకు దొరకదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అని ఇక్బాల్ అహ్మద్ రాసినటువంటి కవిత్వాన్ని చదువుకుంటూ అలా ఆయన తిరుగుతూ వెళ్ళారు. ఆ అడవుల్లోకి పారిపోయారు. ఆ విధంగా తప్పించుకున్నారు పోలీసుల దగ్గర. అది చాలా విపరీతమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. దాంట్లో నుంచి తప్పించుకుని అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన నాగారం అనే ఊరు దగ్గరికి వెళ్ళారు. ఆ ఊళ్ళో అప్పటికే పాపం పరిగెత్తి భోజనం కూడా సరిగా చేయలేదు. ఆ నాగారం అనే ఊళ్ళోకి వెళ్ళేసరికి అక్కడ ఒక మిత్రుడు కొంతమంది కలిసి దాశరథికి చికిత్స చేసి, ఎందుకంటే ఇంత దూరం పరిగెత్తడంలో ఆయనకి గాయాలు, కాళ్ళ నొప్పులు ఇవన్నీను చేసి, అప్పటి నుంచి ఆయన ఆ 1944 నుంచి అజ్ఞాతవాసంలో ఉన్నారు. నిజాం ప్రభుత్వానికి చిక్కకుండా తప్పించుకోవడానికి ఆయన రకరకాల వేషాలు వేసి అజ్ఞాతవాసంలో ఉండడం మొదలుపెట్టారు. దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఆయన 1944 నుంచి 2.5-3 సంవత్సరాల పాటుగా ఆయన అజ్ఞాతవాసంలోనే ఉండి నైజాం వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదండి ఆయన మెట్రిక్ అవగానే చేసిన పని. ఈ ఉద్యమంలోకి దూకడం, మొదటి పంక్తిలో నిలబడడం, ఇన్ని ఇబ్బందులు పడడం, తర్వాత అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం. ఈ అజ్ఞాతవాసం నుంచి దాశరథి గారు తర్వాత దాదాపుగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు ఆయన్ని జైల్లో పెట్టారు. ఒక 16 నెలల పాటు అతి తీవ్రమైనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆయన రకరకాల జైల్లో మరగిపోయారు. దాశరథి గారు ఆ విధంగా 1941-42 నుంచి కూడా చాలా చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన పారిపోయాక అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు. ఆయన అజ్ఞాతవాసంలో ఉండగా అప్పటికే కవిత్వం విపరీతంగా రాస్తున్నారు అని ఒకసారి మద్రాసు కూడా వెళ్ళారట. మద్రాసు వెళ్ళి అక్కడ ఆరుద్ర గారితో పరిచయం ఏర్పడింది. ఆరుద్ర గారు అంటే మరొక ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుసు కదా. ఆయన అప్పటికే సినిమాల్లో అసిస్టెంట్ గా పాటలు రాస్తున్నారు. ఆయన శ్రీశ్రీ గారు మేనల్లుడు కూడా. 1947 ప్రాంతాల్లో ఒకసారి దాశరథి గారు అజ్ఞాతంలో ఉండగా మద్రాసు వెళ్ళినప్పుడు ఆరుద్ర గారికి పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు మిత్రులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు మిత్రత్వానికి, ఆ పరిచయం తర్వాత దాశరథి గారు సినీ రంగ ప్రవేశానికి ఎలా దోహదం చేసిందో తర్వాత చూద్దాం. మళ్ళీ దాశరథి గారి దగ్గరికి వద్దాం. 1947లో ఈయన ఇలా అజ్ఞాతంలో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ కవిత్వం మాత్రం అలా విపరీతంగా రాస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆ రోజుల్లో ఈ నైజాం ప్రభువు హిందువులందరినీ కూడా ముస్లింలుగా మార్చడానికి చేసేటటువంటి ప్రయత్నాలని ఎదిరించేటటువంటి కార్యక్రమాల కోసం నడుం కట్టిన వ్యక్తి పేరు స్వామి రామానంద తీర్థ. ఆయన నాయకత్వంలో దాశరథి గారు అజ్ఞాతంలో ఉండి కూడా పోరాడుతూ ఉండేవాళ్ళు.
ఆయన ఎంత తీవ్రంగా రాస్తూ ఉండడానికి మరొక ఉదాహరణ ఏమిటంటే, ఇదే మాట పదే పదే అనేస్తాను, కదం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను, దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళకు ఊళ్ళు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత, కోటిన్నర నోటి వెంట పాటలుగా మాటలుగా దిగిపొమ్మని ఇదే మాట అనేస్తాను అని ఇలా రాస్తూ ఉండేవాడు ఆయన పాటలన్నీను. ఇదంతా ఎప్పుడూ ఆయన అజ్ఞాతంలో ఉంటూ కూడాను. చిట్ట చివరికి 1947 ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో దాశరథి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మొట్టమొదటిసారిగా ఆయన వరంగల్ జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ జైల్లోకి వెళ్ళడం దాదాపుగా 1947 మొదట్లో, అంటే ఏప్రిల్ ప్రాంతాల్లో ఆయన జైల్లోకి వెళ్ళడం 16 నెలల పాటు ఆయన జైలులోనే మగ్గిపోయారు. ఈ మగ్గిపోయారు అన్న మాట 100కి 100%, 100కి 200% కరెక్ట్ అండి. ఎందుకంటే అన్ని కష్టాలు పడ్డారు ఆయన. అక్కడే ఆయన ఆరోగ్యం చెడిపోయింది, విపరీతంగా దెబ్బలు తిన్నారు, ఒళ్ళంతా రక్తం, బీభత్సం ఇవన్నీ కూడా జరిగినాయి. అవన్నీ తెలుసుకుందాం. 3 ఊళ్ళు తిప్పారు ఆయన జైల్లో. మొట్టమొదటిసారిగా వరంగల్లో పెట్టారు. ఆయన ఆత్మకథలో రాసుకున్నారు, నేను నా పుట్టిన ఊళ్ళోనే జైల్లో ఉండాల్సి వచ్చింది అని. జైల్లో ఉండి కూడా ఆయన బొగ్గుతో గోడ మీద కవితలు రాస్తూ ఉండేవాడట. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఇలాంటివి రాస్తుంటే ఆ జైలు శుభ్రం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ గోడలు తుడిపేసేవాట. మళ్ళీ బొగ్గు ముక్కతోటి మళ్ళా మర్నాడు అలాంటి పద్యాలే రాస్తూ ఉండేవాడట ఆయన. ఇంకా వరంగల్ జైల్లో ఉండగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, వీళ్ళకి ఉడకని జొన్న రొట్టెలు పెట్టేవాళ్ళట. అన్నం అనేది, వరి అన్నం అనేది ఎప్పుడో వారానికి ఒక పూట ఎప్పుడో పెట్టేవాళ్ళు. ఈ జొన్న రొట్టెల్లో కూడా సిమెంటు కలిపి కాల్చి ఇచ్చేవాళ్ళట వీళ్ళ ఆరోగ్యం చెడిపోవడానికని. నిజానికి నా జీర్ణ కోసం కూడా ఆనాడే దెబ్బతింది అని రాసుకున్నారు ఆయన. 1947 వరంగల్ జైలులో ఈ బాధలన్నీ పడుతుండగానే ఆయన జీర్ణ కోసం కూడా దెబ్బతింది ఈ సిమెంటు కలిపినటువంటి జొన్న రొట్టెల్ని తినడంతో. ఒకసారి ఇక్కడ ఏం చేశారంటే, 1947 ఏప్రిల్లో ఈయన జైల్లో పెట్టారు కదా, 1947 డిసెంబర్ ప్రాంతాల్లో, అంటే ఒక 6-7 నెలలు వరంగల్లో అయ్యాక ఒక రాత్రి వీళ్ళందరినీ, ఈ రాజకీయ ఖైదీలు 30 మంది ఉన్నారు, ఆ 30 మంది దగ్గరికి వచ్చి ఒక్క అరగంటలో బయటకు వెళ్తున్నాం, మీరు అందులో సర్దుకోవాలి అని చెప్పారు. వీళ్ళకి అర్థం కాలేదు, బయటకు వెళ్తున్నాం అంటే ఒకవేళ వదిలేస్తున్నారేమో అనుకున్నారు ఈ 30 మందిను. కానీ ఇంత తొందరగా వదులుతాడా నైజాం రాజు అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి స్వాతంత్ర్యం వచ్చేసింది. నైజాం ఈ భారత యూనియన్ లో కలవడానికి అతను ఒప్పుకోవడం లేదు, దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని. అదే సమయంలో రజాకారులు ఊళ్ళ మీద పడి నానా గొడవ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంత తొందరగా వదులుతాడా అనుకున్నారు. కానీ ఏమో బయలుదేరమంటున్నారు కదా, ఒకవేళ వదిలేస్తారేమోని అందరూ వాళ్ళ సామాన్లన్నీ సర్దుకున్నారు. సరే, ఈయనకి దాశరథి గారికి ఆయన పుస్తకాలు, కాగితాలు, కళాలు ఏమి ఉన్నాయి, అవి మాత్రం ఏమీ ఈయనకి వెనక్కి ఇవ్వలేదు. 2 చొక్కాలు, 2 పైజమాలు, ఒక శాలువ మాత్రం వెనక్కి ఇచ్చారు. 30 మందిని కూడా రాత్రి 10 గంటల సమయంలో వరంగల్ జైలు బయటకు తీసుకొచ్చి పోలీస్ వ్యాన్లో ఎక్కిచ్చారు. అది డిసెంబర్ అని అనుకున్నాం కదా, బాగా చలి. బయటికి రాగానే ఒక్కసారి వీళ్ళకి ఏమిటంటే, బయటికి రాగానే కాస్త స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్టుగా ఉంది. అప్పటికి కూడా తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏమిటి అనేది. ఆ చలిగాల్లో 30 మంది ఉన్నారు కదా, అందరూ కూడా దాశరథి గారికి తెలిసిన వాళ్ళు. ఎందుకంటే అందరూ కూడా అదే ఆరోపణలతో జైల్లో ఉన్నవాళ్ళు. ఏది, నైజాం నవాబుని వ్యతిరేకిస్తున్నటువంటి కారణంగా వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఆయన అంత చలిలోనూ బయటకు వచ్చి చీకట్లో 30 మంది చుట్టూతా ఉంటే ఈయన పద్యాలు చెప్పడం మొదలు పెట్టారట. చలిగాలితోటి. చలిగాలి పలుకు వార్తలు చెలిగాలిని పోలి వలపు చిరువెచ్చదనమ్ములు గుండెలలో నింపెను చెలికాడా జైలు బయట చిత్తం అలరెన్ అంటే మనసు అలరింపబడింది అన్నట్టుగా పద్యం రాశారు. ఒక పద్యం కాదు, అలా వరసనే ఆయన దాదాపుగా 30 పద్యాలు చెప్పారటండి. పద్యాలు చెప్తుంటే రాసుకోవడానికి ఎవరున్నారు? అక్కడ కాగితం లేదు, కలం లేదు, దీపం లేదు, ఎవరు రాస్తారు? 30 మంది కూడా తలా ఒక పద్యం గుర్తు పెట్టుకున్నారటండి. అంత తీవ్రంగా కవిత్వం రాస్తూ ఉండేవాళ్ళు ఆయన. సరే, మొత్తానికి 30 మందిని ఎక్కిచ్చారు. 30 మందిని ఎక్కిచ్చేసి బయటికి పదమన్నారు. ఆ వ్యాన్లు ఎక్కడికో వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయో వీళ్ళకే తెలియదు. ఆ వ్యాన్లు వెళ్ళి కాజీపేట రైల్వే జంక్షన్ దగ్గర ఆగినాయి. కాజీపేట రైల్వే జంక్షన్ దగ్గర వీళ్ళకి అర్థం కాలేదు, ఏమిటి చేస్తున్నారు, మన ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేస్తారా, ఏం చేస్తారా అనేది అప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాలేదు.
అక్కడిని ఆ రైల్వే జంక్షన్ దగ్గర దిగ్గానే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలు వచ్చింది. పోలీసులందరూ ఎక్కండి అన్నారు వీళ్ళని. సరే వీళ్ళందరూ రైల్లోకి ఎక్కారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు అప్పటికి కూడా తెలియదు. వీళ్ళందరూ సమయం దొరికినప్పుడల్లా వందే మాతరం అని అరవడం, వందే మాతరం అనే నినాదాలు ఇవ్వడం, అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరికీ తెలిసింది వీళ్ళందరూ రాజకీయ ఖైదీలు అని. మొత్తానికి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళెక్కే ప్యాసింజర్ ఎక్కిచ్చారు ఈ 30 మందిని. ఆ రైల్లో కూర్చున్నాక దాశరథి గారు పద్యాలు చెప్పడం మానలేదు. అంతకుముందు 30 మందికి 30 పద్యాలు చెప్పారని విన్నాం కదా. ఆయన రైల్లో కూర్చుని కూడా పద్యాలు చెప్పడం మొదలు పెట్టారు. చలిగాలి పీల్చి చెలి గవుగిలిలో శయనించినట్లు కేవల భావోజ్వల వీధుల పయనించగా విలపించగా నేల భీతి విడుము మిత్ర. ఎందుకు మనం భయపడ్డాం, ఊహల్లోకి వెళదాం, ఊహల్లోనైనా మనం సంతోషంగా ఉన్నట్టుగా ఆయన మిత్రులకి పద్యాలు చెప్పారు. అది వెళ్ళింది. ఆ ట్రైన్ వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళింది. సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో. ఏదో పొద్దున్నే అయింది. పొద్దున్నే అయ్యేసరికి వీళ్ళని సికింద్రాబాద్ లో ఆగింది ఆ ట్రైన్. ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళాక సికింద్రాబాద్ లో అక్కడ అందరినీ 30 మందిని ఒక వరుసలో నుంచోబెట్టగానే వీళ్ళందరూ వందే మాత్రం పాడడం మొదలు పెట్టారు. మొత్తానికి వీళ్ళకి అసలు ఏమి తినడానికి కూడా అప్పటి వరకు ఏమి ఇవ్వలేదు పొద్దున్నే. వీళ్ళందరినీ చూసి ఆ రైల్వే బ్రిడ్జి మీద వెళ్ళేటటువంటి జనం అందరూ కూడా వీళ్ళ మీద పూలు పళ్ళు విసిరారట. అలాగే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి వీళ్ళకి వీరతిలకం దిద్దారట. వీళ్ళల్లో ఒక ఆయన గెల్లా కేశవరావు అని, ఆయన చాలా నిబద్ధత కలిగినటువంటి రాజకీయ ఖైదీ. ఆయన ఏమిటంటే వదిలిపెట్టినా కానీ బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన ఏమైనా సరే నైజాం నవాబు వెళ్ళిపోయేంత వరకు జైల్లో నుంచి బయట రాము అన్నటువంటి దీంతో ఉన్న వ్యక్తి అనమాట గెల్లా కేశవరావు. చివరికి ఆయన్ని ఊళ్ళోకి పంపించడానికి ఒప్పుకున్నారు పోలీసులు. ఎందుకంటే ఆయన ఎలాగో పారిపోవడం తెలుసు. ఆయన ఊరోకి వెళ్ళి ఆ ఊళ్ళో పూరీలు, ఉప్మా, లడ్డూలు ఇలాంటివన్నీ కూడా మొత్తం ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చాడు అందరితో కలిసి. అప్పుడు వాళ్ళు తిన్నారు అన్నీ తిన్నాక వీళ్ళని వేరే చోటకి బయలుదేరతీశారు. ఎక్కడికి బయలుదేరతీశారు? నిజామాబాద్ తీసుకెళ్లారు. నిజామాబాద్ జైలుకి. నిజామాబాద్ జైలు నిజానికి అది జైలు కాదండి. అదట రఘునాథరాయలు అని ఒక మహారాష్ట్ర వీరుడు ఉండేవాడు. ఆయన శివాజీకి అనుచరుడు. అతను ఒక కోట నిర్మించాడు. ఆ కోటలో రామాలయం, సత్రాలు ఇలాంటివన్నీ నిర్మించాడు. ఇదంతా ఎప్పుడో. దాన్ని వీళ్ళు నైజాం నవాబు దాన్ని జైలుగా చేశాడు. దాన్ని జైలు గదులుగా మార్చి రాజకీయ ఖైదీలందరినీ అందులో ఉంచేవాడు. అక్కడికి ఈ 30 మందిని వరంగల్ నుంచి బయలుదేరదీసి సికింద్రాబాద్ తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్లారు నిజామాబాద్ జైలుకి. ఆ నిజామాబాద్ జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఒక ఆచారం ఏమిటంటే, నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, అది మీటర్ గేజ్ అనమాట అప్పట్లోను, అక్కడ నుంచి మొదలుపెట్టి జైలుకి వెళ్లే వరకు కూడా వీళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. 2 మైళ్ళు. ఆ 2 మైళ్ళు కూడా వీళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్ళడం. వీళ్ళు దిగారో లేదో ఇంక అక్కడ నుంచి గోండాలు వీళ్ళ మీద పడి వీళ్ళని కొట్టుకుంటూ జైలుకి తీసుకెళ్లారు. ఇంకా ఎంత దారుణంగా ఉండేదంటే పరిస్థితులు, అందరూ కలిసి 30 మందిని కొడుతుంటే వాళ్ళ పెదవి పగిలి రక్తం కారుతుంటే తుడుచుకోవడానికి చేతిలో బట్టలు కూడా లేవు. చేతిలో ఏవో పేపర్ ఉంటే ఆ పేపర్తో తుడుచుకుంటూ ఉండేవాళ్ళట. అలా మొత్తానికి నడిచి జైలుకి తీసుకున్నారు. ఈ జైలుకి వెళ్ళేటప్పుడు ఒక అతని చేతిలో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఉంది. అది అప్పట్లో నిషేధించబడింది నైజాంలో. ఆ ఆంధ్రప్రభ అతని చేతిలో ఉందని రజాకార్ ఒక అతను ఆ కుర్రాన్ని కత్తితో కొట్టాడట. ఆ కొట్టడం దాశరథి గారి కళ్ళ ముందు జరిగింది. అది ఎడమ చేతి 3 వేళ్లు తెగి నేల మీద పడ్డమే కాకుండా మొహం మీద పెద్ద గాయం అయింది. అతని పేరు బుక్కినూరు నారాయణ రెడ్డి అని. మొత్తానికి మిగతా వాళ్ళందరూ పోలీసులు ఆయన్ని అడ్డుకుని ఈ రజాకారులను పక్కకు పంపించి, పోలీసులు వేరు రజాకారులు వేరు కదా, మొత్తానికి ఆ కుర్రాన్ని కాపాడారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు దాశరథి గారు మళ్ళా ఈ రాజకీయ పోరాటం అంతా అయిపోయి దాశరథి గారు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆ నారాయణ రెడ్డి వచ్చి అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడట ఈయన్ని. ఆ విధంగా మొత్తానికి వీళ్ళు ఆ నైజాం సెంట్రల్ జైలుకి, ఆ రామ మందిరాన్నే జైలుగా మార్చబడినటువంటి మందిరంలోకి వీళ్ళందరూ వెళ్ళారు. ఇంకా ఆ జైలు లోపల ఎంత భయంకరంగా ఉండేయంటే పరిస్థితులు, 700 మంది రాజకీయ ఖైదీలు ఉండేవాళ్ళట. వాళ్ళల్లో ఈ 30 మందిని వరంగల్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కలిపి ఒకటే నీళ్ల పంపు ఉండేది. పొద్దున్నే తెల్లవారుజామున లేచి వీళ్ళందరూ భక్తి ఉన్న వాళ్ళేమో దేవుడి పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు.
కొంతమంది రాజకీయ ఖైదీలేమో హిందీలో, తెలుగులో, మరాఠీలో, కన్నడంలో దేశభక్తి గీతాలు పాడుతూ ఉండేవాళ్ళు. పొద్దున్నే తలుపులు తెరిచేవాళ్ళు. మొత్తానికి అందరూ ఆ ఒకే పంపు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అందరూ ఆ ఒక్క పంపు దగ్గరే స్నానం చేయాలి. కాకపోతే ఏమయ్యేదంటే అందరూ అక్కడికి చేరుతున్నారు కాబట్టి అక్కడ ఒకళ్ళకొకళ్ళు గుసగుసలు చెప్పుకుంటూ ఒకళ్ళకి తెలిసిన కబుర్లు ఇంకొకళ్ళ చేరేయడంలో కాస్త వెసులుబాటు ఉంటూ ఉండేది అందరూ ఒక్కదాటకి వెళ్లేసరికి. నిజాం రాజు ఎలా ఉన్నాడు, ఎందుకు ఆయన భారత యూనియన్ లో చేరడానికి నిరాకరించాడు అంటే ఆయనకి పాకిస్తాన్ లో చేరాలని ఉండేదట. ఇలాగా నిజాం రాజు పాకిస్తాన్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఒకతను ఇమ్రోజ్ అనే పత్రికలో ఒక వ్యాసం రాశాడు. షోయిబుల్లా ఖాన్ అతని పేరు. అతన్ని పట్టపగలు రజాకారులు హైదరాబాద్ లో పట్టుకుని చంపేశారు. అంటే వాళ్ళల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అందరూ నిజాం రాజు యొక్క సామంతులు, నిజాం రాజు చెప్పిన మాటలు అందరూ వినేవాళ్ళని కాదు. చాలా మందికి ఈ మహమ్మదీయుల్లో కూడా కేవలం ఇట్లా పాకిస్తాన్ వెళ్లకుండా భారత యూనియన్ లో కలవాలని కూడా ఉండేది. అలాంటి వాళ్ళని ఈ నిజాం రాజు యొక్క సామంతులు భరించేవాళ్ళు కాదనమాట. ఆ నైజాం రాజు పాకిస్తాన్కి 20 కోట్ల ధన సహాయం కూడా చేశాడట ఆ రోజుల్లోనూ. ఇట్లా జాగుతున్న పరిస్థితుల్లో వీళ్ళు నిజామాబాద్ జైల్లో ఇన్ని కష్టాలు పడుతూ నిజామాబాద్ జైల్లో ఉన్నారు. వీళ్ళను కూడా కొడుతూ ఉండేవాళ్ళు నిజామాబాద్ జైల్లో కూడా. ఆ విధంగా దాదాపుగా ఒక 2 నెలల పాటు నిజామాబాద్ జైల్లో వీళ్ళు కష్టాలు అనుభవించాక నిజామాబాద్ జైలు నుంచి వీళ్ళని హైదరాబాద్కి మార్చారు మళ్ళా. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యాలన్నీ బాగుండలేదు. హైదరాబాదులో అయితే గనక ఆరోగ్యాలు చేయడానికి హాస్పిటల్స్ అవి ఉంటాయని చెప్పి వీళ్ళందరినీ హైదరాబాద్కి మార్చారు. ఇప్పుడు అది 1948 జనవరి ప్రాంతాల్లో హైదరాబాద్కి మార్చారు. హైదరాబాద్లో వీళ్ళు ఆ జైలు అంతటిని వీళ్ళు బందీ నగర్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. హైదరాబాదులో ఉండగా అక్కడ కూడా దాదాపుగా ఒక 8-9 నెలలు వీళ్ళు రకరకాల కష్టాలు పడ్డారండి. చిట్ట చివరికి ఆ నైజాం రాజు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపేయడానికి ఒప్పుకున్నాక వాళ్ళందరూ కూడా ఈ భారత సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించి ఆ నైజాం రాజుని బంధించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో కలపడం, ఇదంతా కూడా 1948 సెప్టెంబర్లో జరిగిందండి. అప్పుడు విడుదల చేశారు. 1948 సెప్టెంబర్లో ఈ భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించేటప్పుడు రజాకారులందరూ కూడా విజయవాడ నుంచి వచ్చేటటువంటి దోవలో వంతెన్ని కూల్చేశారట. వాళ్ళందరూ కూడా మళ్ళా తాత్కాలిక వంతెన్ని నిర్మించుకోవడం, నదులు దాటి రావడం, దాంతో కొంచెం ఆలస్యమైనా కానీ మొత్తానికి భారత సైన్యం 4-5 వైపుల నుంచి కూడా హైదరాబాద్ను చుట్టుముట్టి ఈ నైజాం ప్రభుని ఆయన బంధించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో కలిపేశారు. అప్పుడు వీళ్ళందరినీ విడుదల చేశారు. అలా జరిగిందండి. 1948 సెప్టెంబర్ 17న జరిగింది ఈ పోలీస్ చర్య. అప్పుడు ఈ రాజకీయ ఖైదీలందరినీ జైల్లో నుంచి విడుదల చేశారు. ఆ విధంగా దాశరథి గారు 1947 ఏప్రిల్ ప్రాంతాల్లో వరంగల్లో జైల్లో ప్రవేశించడం మొదలుపెట్టి అక్కడి నుంచి నిజామాబాద్ వెళ్ళి మళ్ళా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఈ నిజాం ప్రభుత్వం లొంగిపోయే వరకు కూడా ఆయన హైదరాబాద్ జైల్లోనే ఉన్నారు. దాదాపుగా ఆయన మెట్రిక్ 1940-41లో అయిపోతే 48 వరకు, అంటే దాదాపుగా 8 సంవత్సరాల పాటు ఆయన ఈ నైజాం వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అంత తీవ్రంగా పాల్గొన్నారు. అన్ని బాధలు పడ్డారండి. అక్కడ ఉంటూ కూడా ఆయన రాస్తూ ఉండేవాడు. మళ్ళా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా ఈయన చదువుకోవడానికి తీసుకెళ్లిన పుస్తకాల్లో సగం పుస్తకాలు ఇవ్వలేదట వాళ్ళు. ఆ జైల్లో ఉండగానే నైజాం నవాబు యొక్క పుట్టినరోజు జరుపుకోమని వాళ్ళందరూ స్వీట్లు పంచిపెడుతుంటే దానికి వ్యతిరేకంగా ఆయన పోరాడడం. ఎందుకు, ఏం సాధించాడు నవాబు? ప్రజలను హింస పెట్టి అల్లా తనకిచ్చిన జీవితంలో ఒక విలువైన సంవత్సరాన్ని వృధా చేశాడు. అందుకని చెప్పేసి ఈ స్వీట్లన్నీ మేము తినము అని ఎదుర్కించడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తుండేవాళ్ళు జైల్లో. ఆ విధంగా దాశరథి గారు 1948 చివర్లో జైల్లో నుంచి బయటకు వచ్చారండి. అక్కడి నుంచి ఆయనకి మళ్ళా మామూలు జీవితం. అక్కడి నుంచి మళ్ళీ ఇంతవరకు మెట్రిక్తో ఆపేశారని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత మళ్ళీ ఆయన చదువు ఎలా కొనసాగింది, సినిమాల్లోకి ఎలా వెళ్ళారు. దాశరథి గారు ఆ విధంగా జైలు జీవితాన్ని ఒక 16 నెలల పాటు అనుభవించాక 1948 చివరిలో బయటకు వచ్చారు. ఆయన అంతకుముందు మెట్రిక్ తో ఆగిపోయారని చెప్పుకున్నాం కదా. మెట్రిక్ తో చదువు ఆపేసేసి ఉద్యమంలోకి వచ్చారని.
ఆ మెట్రిక్ అయిపోయాక కొంతకాలం ఏదో తాత్కాలికంగా ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసినట్టున్నారు. ఈ తెలంగాణ విమోచనోద్యమం అయిపోయాక 1952లో ఆయన హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈవినింగ్ కాలేజీలో చేరి ఇంగ్లీష్ లిటరేచర్ లో ఆయన బిఏ పట్టా తీసుకున్నారు. ఇది అయిపోయాక ఆయన కొన్ని రోజులు రూరల్ డెవలప్మెంట్ లోనో దేనిలోనో లేకపోతే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గానో పనిచేశారు కొన్ని రోజులు. ఆ తర్వాత 1956లో ఆయనకి ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చిందండి. అక్కడి నుంచి స్థిరమైన ఉద్యోగం 56 నుంచి దాదాపుగా ఆయన 15 సంవత్సరాల పాటు, అంటే 56 నుంచి 63 వరకు హైదరాబాద్ లోను, 63 నుంచి 71 వరకు కూడా ఆయన మద్రాసులోను ఆకాశవాణిలో పనిచేశారు. ఈ హైదరాబాదులో ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లోనే ఈయన ఆఫీస్ పని మీద లేకపోతే ఈ సాహితీ కార్యక్రమాల మీద మద్రాసు వెళుతూ ఉండేవాళ్ళు. ఈయన అజ్ఞాతంలో ఉండగా మద్రాసు వెళ్ళినప్పుడు ఆరుద్ర గారు పరిచయం అయ్యారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఆ ఆరుద్ర గారు 1959 ప్రాంతాల్లో ఆయన సినీ వాలి అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణకి మిత్రుడైనటువంటి దాశరథిని పిలిపించారు మద్రాసుకి. అక్కడ ఆ పుస్తక ఆవిష్కరణ సభలో దాశరథి గారు ఉపన్యసించారు. ముందులోనే చెప్పుకున్నాం, దాశరథి గారు కేవలం రాయడమే కాకుండా చాలా చక్కటి వక్త, బాగా ఉపన్యసించగలరు, ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకోగలరు. ఆయన ఉపన్యాసాన్ని విని అక్కడ ఉన్నటువంటి శ్రోతలందరూ చాలా ఆకర్షితులయ్యారు. అదే సమయంలో ఈయన ఏం చేస్తున్నారంటే, దాశరథి గారు గాలిబ్ గీతాలని తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాస్తూ ఆ పుస్తకం ఇంకా పూర్తి అవ్వలేదు. ఆయన రాతపతిని మద్రాసు తీసుకెళ్లారు. ఈ సినీవాలి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగదే మధ్యాహ్నమో సాయంకాలమో జరుగుతుంటే ఆ పొద్దునపూట హోటల్లో ఆరుద్ర గారికి, శ్రీశ్రీ గారికి ఆ గాలిబ్ గీతాలు చూపిస్తే శ్రీశ్రీ గారు చాలా బాగున్నాయి ఈ గాలిబ్ గీతాలు, నువ్వు వీటిని అలా వదిలేయడం కాదు, వీటిని పుస్తక రూపంలో వెయ్యాలి అన్నారు. సరే, సాయంకాలం ఆ సభ అయింది. ఆ సభలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ దాశరథి గారు అలా అనర్గళంగా ఆవేశంగా ఉపన్యసించడం, ఆయనలోని కవితాధార వాళ్ళు గమనించారు. ఆ మీటింగ్ అయిపోయాక రాత్రి ఆరుద్ర గారింట్లో భోజనాలు. ఆ భోజనాలు అయిపోయాక దాశరథి గారు ఆరుద్ర గారితో చెప్పారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని చూశాక నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను రాసేటటువంటి గాలిబ్ గీతాలని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇద్దాం అనుకుంటున్నాను నాన్న అన్నారట. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాన్న అని పిలుచుకునేవాళ్ళు చాలా ఆత్మీయంగా, ఆరుద్ర గారు, దాశరథి గారు. అయితే నాకు పరిచయం లేదు ఆయనతోటి, నువ్వు పరిచయం కాబట్టి నువ్వే ఒప్పించాలి నాన్న అని ఆరుద్ర గారిని అడిగారు దాశరథి గారు. సరే, ఆరుద్ర గారికి పరిచయం ఉంది కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు గారితో, ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇలా, దాశరథి అని మా మిత్రుడు హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తాడు, గాలిబ్ గీతాలు రాశాడు, మీకు అంకితం ఇవ్వాలనుకుంటున్నాడు, మీరు ఒప్పుకుంటే అని అక్కినేని నాగేశ్వరరావు గారికి చెప్పారు ఆరుద్ర గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే ఈ పుస్తకం తొందరలోనే ప్రింట్ చేస్తారు, హైదరాబాద్ లోనే మీటింగ్ పెడతారు, దాంట్లో మీరు దీన్ని స్వీకరించాలి అని ఆరుద్ర గారు చెప్పినప్పుడు ఆయనకి, సరే నేను స్వీకరిస్తాను, కానీ ఏం చేయాలి, నేనేం చేయాలి, ఇంకా నేనేమన్నా ఇవ్వాలా అని అడిగారట. మీరేం అవసరం లేదండి, హైదరాబాద్ లో ఆ రోజు మీటింగ్ జరుగుతుంది, ఆ రోజు వచ్చి ఆ పుస్తకాన్ని ఆయన మీకు అంకితం ఇచ్చినప్పుడు మీరు స్వీకరించండి చాలు అని ఆరుద్ర గారు చెప్పారు. బాపు గారు బొమ్మలేశారు, ఎంఎస్కో వాళ్ళు మొత్తాన్ని దాన్ని ఒక పుస్తకం కింద తీసుకొచ్చారు. పెద్ద గొప్ప సభ జరిగింది ఆంధ్ర సరస్వతి పరిషత్ తరఫున. బెజవాడ గోపాలరెడ్డి గారు, ఈయన దాశరథి గారికి ఆ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి దేవురపల్లి రామానుజరావు గారు, వీళ్లే కాకుండా మొత్తం లిటరీ లవర్స్ అందరూ కూడా వచ్చారు. మొత్తానికి గాలిబ్ గొప్పతనాన్ని ఆ దాశరథి గారు ఎంత చక్కగా అనువదించారో అందరూ పొగిడారు. దానికి అంత అయ్యాక అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ పుస్తకం అంకితం ఇచ్చారు దాశరథి గారు. అప్పుడు దాశరథి గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక పెన్ను ఇచ్చారు. ఆ పెన్నుతోటే ఆయన తర్వాత ఆ పెన్ను ఇవ్వడంతో పాటుగా వాళ్ళు అంటే అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు తర్వాత తీస్తున్నటువంటి సినిమాలో పాటలు రాయడానికి కూడా ఆయనకి అవకాశం ఇవ్వడానికి నాగేశ్వరరావు గారు ఒప్పుకున్నారు. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కదా, ఆయన కూడా ఈ దాశరథి గారు యొక్క ఉపన్యాసము, ఆయన రాసిన పుస్తకము చదివి ఆయనకు కూడా నమ్మకం కలిగింది, దాశరథి గారు మంచి పాటలు రాయగలరు అని.
ఆయన దాశరథి గారికి ఇద్దరు మిత్రుల చిత్రంలో పాట రాసేటటువంటి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరు మిత్రులు అక్కినే నాగేశ్వరరావు గారు, దుక్కుపాటి మధుసూదనరావు గారు, ఆరుద్ర గారు, వీళ్లతో ఈ పరిచయం ఇలా జాగుతున్న రోజుల్లోనే దాశరథి గారిని ఇంకొక వ్యక్తి పిలిచి సినిమాల్లో పాటలు రాయమని అడిగారు. ఆయన విచిత్రంగా ఇంకొక గేయ రచయిత ఆత్రేయ గారు, ఆయన వాగ్దానం అనే సినిమా తీస్తూ వాగ్దానం అనే సినిమాలో పాట రాయడానికి దాశరథి గారిని పిలిచారు. నిజానికి రికార్డుల పరంగా అయితే దాశరథి గారు మొట్టమొదటిసారిగా పాట రాసింది వాగ్దానంలో, కానీ విడుదలైన సినిమా మాత్రం ఇద్దరు మిత్రులు. అందుకని కొన్ని చోట్ల ఇద్దరు మిత్రులు ఆయన మొదటి సినిమా అంటారు, కొన్ని చోట్ల వాగ్దానం మొదటి సినిమా అంటారు. వాగ్దానంలో ఆయన పాట రాశాక ఇద్దరు మిత్రుల కోసం పిలిచారు ఈయన్ని పాట రాయడానికి, దుక్కిపాటి మధుసూదనరావు గారు కూడా ఒప్పుకున్నాక. దీనికి సంగీత దర్శకులు ఇద్దరు మిత్రులకి ఎస్ రాజేశ్వరరావు గారు. ఆయన అన్నపూర్ణ వాళ్ళకి మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం చేయడం. సరే, దాశరథి గారిని పిలిపించారు. పిలిపించాక ఇంతవరకు ఏమైనా రాశారా అంటే, నేను ఏదో ఒక పాట రాశానండి ఆత్రేయ గారి దగ్గర అని చెప్పారు. మరి దాశరథి గారు, సరే నాకు సంగీత పరిజ్ఞానం అయితే అంతగా లేదండి అన్నారు. సరే పర్వాలేదు, మేము చూసుకుంటాంలే అని రాజేశ్వరరావు గారు దాశరథి గారిని అడిగారట, నేను ట్యూన్ ఇస్తే మీరు రాస్తారా, లేకపోతే మీరు రాశాక నేను ట్యూన్ కట్టుకోవాలా అని. దాశరథి గారు అప్పటికే బోల్డెన్ రాసేసి ఉన్నారు, పద్యాలు, కవితలు, గేయాలు. అందుకని ఆయన, మీరు ఎలాగైనా పర్వాలేదండి, మీరు ఎలా ఇచ్చినా రాస్తానన్నారు. సరే, రాజేశ్వరరావు గారు ఒక ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ ఇచ్చేసి, ఇప్పుడే నేను బయటకు వెళ్ళి వస్తానండి, తమలపాకు వేసుకుని వస్తాను, మీరు ప్రయత్నించండి అన్నారట. ఆయన బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి ఈయన పాట పల్లవి రాసేశారు. ఈయన ఆశ్చర్యపోయారట. సరే, హార్మోనియంలో ఆయనంతా చూసుకుని కరెక్ట్ గా ఈయన రాసింది ఆయన ట్యూన్లోకి సరిపోతుందా లేదా అని అయిపోయాక అప్పుడు చరణానికి ట్యూన్ ఇచ్చారట. అది కూడా ఈయన దాదాపుగా 10-15 నిమిషాల్లో చరణం కూడా రాశారట. అప్పుడే రాజేశ్వరరావు గారు మధుసూదనరావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి చెప్పారట, ఈయన ఎవరో చాలా అఖండుడండి, చాలా బాగా పైకి వస్తాడు, చాలా తొందరగా రాసేశారు పాట అని చెప్పారట. ఆ పాటే ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనే పాట అండి. ముందులో ఒకటే పాట అనుకున్నారు, కాకపోతే దాశరథి గారు ఇలా రాయడం గమనించి వాళ్ళు ఇద్దరు మిత్రుల సినిమాలో ఖవాలీ పాట రాయించారు. ఎందుకంటే హైదరాబాదు ఉర్దూ సాహిత్యం దీంతో బాగా పరిచయం ఉన్నటువంటి దాశరథి గారికి ఆ ఖవాలీ పాట రాయడం కూడా పెద్ద కష్టం అనిపించలేదు. నిజానికి తెలుగు సినిమాల్లో వచ్చిన ఖవాలీ పాటల్లో ఎక్కువ శాతం రాసింది దాశరథి గారి అవడమే కాకుండా, తెలుగు సినిమాల్లో వచ్చిన మొట్టమొదటి ఖవాలీ పాట కూడా ఇదే అంటారు. ఇద్దరు మిత్రులు సినిమాల్లో వచ్చింది, నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి అనేది తెలుగు సినిమాల్లో వచ్చిన మొట్టమొదటి ఖవాలీ పాట. అది రాసినటువంటి అరుదైన గౌరవం కూడా దాశరథి గారికి దక్కింది. ఆ విధంగా వాగ్దానం సినిమాతోటి, ఇద్దరు మిత్రుల సినిమాతోటి దాశరథి గారు ఆకాశవాణిలో పనిచేస్తూ ఉండగానే చిత్రరంగ ప్రవేశం చేశారు. 1960లో దాశరథి గారు చిత్రరంగ ప్రవేశం చేశాక 1960 నుంచి 70, 70 నుంచి 80 ఆ 20 సంవత్సరాల్లోనండి ఒకచోట ఆరుద్ర గారు రాసిన దాని ప్రకారం 2000 పాటలు రాశారు. ఇటీవల రాసిన పైడిపాల గారు రాసిన దాంట్లో 600 పాటలు అన్నారు. సంఖ్య ఏమైనా కానీ ఆయన సమకాలీన కవులతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే రాసి ఉండొచ్చు. కాకపోతే ఆయన రాసిన పాటల మొత్తంలో ప్రజాదరణ పొందిన పాటల శాతం ఎంత అంటే అది చాలా ఎక్కువ. ఒక దాశరథి గారి విషయంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకళ్ళు రాసిన పాటలన్నీ తీసుకుని వాటిలో ఎంత శాతం హిట్ అయినాయి అంటే, దాశరథి గారు రాసిన పాటల్లో చాలా శాతం హిట్ అయిన పాటలండి. 1980 తర్వాత ఆయన స్వచ్ఛందంగా రాయడం తగ్గించుకున్నారు. అప్పట్లో ఆయన ఆస్థాన కవి అయ్యారు. ఆ విషయాల తర్వాత తెలుసుకుందాం. సినిమాల్లో ఆయన రాసినటువంటి పాటల్ని రకరకాల వర్గీకరణలో చూస్తే ఎలా ఉంటుందంటే, భక్తి గీతాలు, ఆయన చాలా భక్తి గీతాలు రాశారండి. అది కేవలం దాశరథి గారు రాశారు భక్తి గీతం అనకుండా, ఆయన రాసిన ప్రతి భక్తి గీతం కూడా ప్రజల్లోకి బాగా వెళ్లడమే కాకుండా ఇప్పటికి కూడా చాలా దేవాలయాల్లో ఆ భక్తి గీతాలు వినిపిస్తూ ఉంటాయండి. రంగుల రాట్నంలో నడిరేయి ఏ జాములో అనే పాట రాశారు. అలాగే బుద్ధిమంతుడిలో క్రిందటి వారం విన్నాం, నన్ను పాలింపక నడచి వచ్చితివా అని. విచిత్రం ఏమిటంటేనండి, దాశరథి గారు సినిమాల్లోకి రావడానికి ముందు ఎక్కువగా విప్లవ గీతాలు రాశారు. నైజాం వ్యతిరేక పోరాటంలో చాలా చదువుకున్నాం కదా. ఆయనవి సినిమాల్లోకి రాకముందు రాసినటువంటి ఏ కవిత తీసుకున్నా కానీ అది ఎలా అంటే నెత్తురు మంటలు మండుతూ ఉంటుందన్నమాట. విచిత్రంగా ఆయనకి సినిమాల్లో ఈ విప్లవ గీతాలు రాసేటటువంటి అవకాశాలు ఎక్కువ రాలేదు.
విప్లవ గీతాలు అనగానే శ్రీశ్రీ గారి బ్రాండే ఉండేది. ఒక 3-4 సినిమాల్లో మాత్రం రాశారు ఆయన. మనసు మాంగళ్యం అని ఆ సినిమాలో ఆవేశం రావాలి ఆవేదన కావాలి అని శ్రీశ్రీ మార్కు పాట, అంటే శ్రీశ్రీ గారు ఎక్కువ రాశారు కాబట్టి అలా అంటూ ఉంటాం. నిజానికి అది దాశరథి గారి మార్కు కూడాను. పదండి ముందుకు, కాలం మారింది, ఆ సినిమాల్లో 1-2 మాత్రం ఆయన అట్లా సామాజిక స్పృహతోటి విప్లవ గేయాలని అనేవి రాసేటటువంటి అవకాశం వచ్చింది. ఎక్కువగా రాయలేదు అలాంటి పాటలు. అట్లాగే ఆయన చక్కటి యుగళ గీతాలు రాశారండి. ఎన్నెన్నో జన్మల బంధం ఇందాకే విన్నాం. అలాగే చిలిపి నవ్వుల నిన్ను చూడగానే ఆత్మీయుల్లోను, మనుషులు మమతలు అనే సినిమాలో వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు అనే పాట రాశారు. అలాగే మహాకవి క్షేత్రయలో ఆదుర్తి సుబ్బారావు గారి చిట్ట చివరి సినిమా జాబిల్లి చూసేను నిన్ను నన్ను చక్కటి యుగళ గీతాలు రాశారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఖవాలీ పాటలు ఎక్కువగా ఆయన రాశారు. మొట్టమొదటి ఖవాలీ పాట కూడా ఆయన రాశారు, నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి, ఇద్దరు మిత్రుల్లో. అలాగే పునర్జన్మలో దీపాలు వెలిగే పరదాలు తొలిగే అనే ఖవాలీ పాట రాశారు. లేత మనసుల్లో అందాల ఈ రేయి నీదోయి నీదోయి అని ఇంకో పాట రాశారు. అట్లాగే ఈ కుటుంబ సభ్యుల మధ్యన ఉండేటటువంటి బాంధవ్యాలని వర్ణిస్తూ ఆయన చక్కటి పాటలు రాశారండి. ఆడపడుచు అనే సినిమాలో అన్నాని అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అనే పాట. పండంటి కాపురంలో అందరికీ తెలిసిన పాట అండి, బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, చక్కటి పాటలు రాశారు. ఇక వీణ పాటల గురించి అయితే చెప్పవసరం లేదు కదా, ముందులోనే చెప్పుకున్నాం. ఈ కవి మార్కు పాట ఏమిటి అంటే, దాశరథి గారి మార్కు పాట అంటే వీణ పాట. క్రిందటి వారం విన్నాం, ఆత్మీయుల్లో మదిలో వీణరంలోగే ఆశలెన్న చెలరేగే, అమాయకురాల్లో పాడిద నీ నామమే గోపాల, అంతా మన మంచికే సినిమాలో నేనే రాధనోయి భానుమతి గారు పాడింది. అలాగే రెండు కుటుంబాల కథ అనే సినిమాలో వేణుగాన లోలుని కన వేయి కలులు చాలా వలే, జమీందారు గారి అమ్మాయిలో మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన. ఒక పాటకి ఏమాత్రం పొంతన లేకుండా వీణ పాటని అంత చక్కగా ఒక భావుకతని కొన్నిసార్లు ఆ శ్రీకృష్ణుడి తత్వాన్ని రాధని వాళ్ళని పోలుస్తూ చక్కటి పాటలు రాశారండి. ఆ విధంగా మొత్తంగా చూసుకుంటే ఆయన 600 అవనండి 2000 అవనండి హిట్ పాటలు ఎక్కువగా ఉన్నాయండి దాశరథి గారు రాసిన దాంట్లోనూ. అందుకనే తెలుగు పాటల్లో మంచి పాటలు కొన్ని చెప్పండి అంటే తప్పనిసరిగా ఆ దాశరథి గారి పాటలు చెప్పకుండా తెలుగు సినిమా పాటల చరిత్ర పూర్తి కాదండి. ఆయన ఏంటంటే 1980కే పాటలు రాయడం తగ్గించారు కదా, అందుకని అప్పటికి ఇంకా నంది అవార్డులు రాలేదు. నంది అవార్డులు వచ్చేసరికి ఈయన రాయడం మానేసేశారు. అదండి స్థూలంగా చాలా పైపైన చూసుకుంటే దాశరథి గారి సినీ పాటల నడక. దాశరథి గారు ఆ విధంగా 1980 వరకు పాటలు రాశారు. ఆయన సినిమాల్లోకి రాకముందు సినిమాల్లోకి వచ్చాక కూడా చక్కటి కవితల పుస్తకాలు రాశారండి. సినిమాల్లోకి రాకముందు నారాయణ రెడ్డి గారితో కలిసి పూల పాటలు తేనె పాటలు అని లలిత గేయాలు రాశారు. ఆయన ఒక్కరే నవమంజరి అనే గేయాలు కూడా రాశారు. నిజానికి దాశరథి గారు సి నారాయణ రెడ్డి గారు జంట కవులు అంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇద్దరూ కలిసి సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయట. ఇవి కాకుండా దాశరథి గారు ఒక 30 పైగా ఆయన కవిత సంపుటులు రాశారండి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, గాలిబ్ గీతాలు, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, ఆలోచనాలు ఇలాంటివి. ఆయనకి వచ్చిన బహుమతులు క్రిందటి వారం ఎవరో అడిగారు. ఆయన గాలిబ్ గీతాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఉత్తమ అనువాద గ్రంథం అనే బహుమతి ఇచ్చారండి 1965లో. అలాగే ఆయన రాసిన కవితా పుష్పకం కవితా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తిమిరంతో సమరం అనేదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1974లో వచ్చిందండి. క్రిందటి వారం ఎవరో అడిగారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. అది తిమిరంతో సమరం అనే పుస్తకానికి. ఇవి కాకుండా దాశరథి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు కళా ప్రపూర్ణ బిరుదిచ్చారు. ఆగ్రా వాళ్ళు వెంకటేశ్వర విద్యాలయం వాళ్ళు గౌరవ డీలిట్ ఇచ్చారు. ఆయన 1977 ఆగస్టు 15న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు దాశరథి గారిని ఆస్థాన కవిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించారు. ఆ పదవిలో ఆయన 1977 నుంచి 1983 వరకు కొనసాగారండి. 1983లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్థాన కళాకారుల యొక్క పదవులు రద్దు చేసేంత వరకు దాశరథి గారు ఆ పదవిలో కొనసాగారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి ఆస్థాన కవి కూడా దాశరథి గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనతోటే ఆ పదవి తర్వాత లేదు. ఆ పదవి
ఆయన గురించి వేటూరి సుందరరామూర్తి గారు ఆయన రాసుకున్న కొమ్మ కొమ్మకో సన్నాయి అనే పుస్తకంలో చక్కటి జ్ఞాపకాలు చెప్పారు. దాశరథి గారు ఈ ఆకాశవాణికి రిజైన్ చేశాక మద్రాసులో పూర్తి స్థాయి కవిగా ఉన్న సినీ కవిగా ఉన్న రోజుల్లో వేటూరి గారు దాశరథి గారు పక్క పక్కనే ఇళ్లలో ఉండేవాళ్ళట డైరెక్టర్స్ కాలనీలో. ఏదైనా నచ్చితే వేటూరి గారు రాసిన పాట వెంటనే వచ్చి వేటూరి గారికి చెబుతూ ఉండేవాళ్ళట దాశరథి గారు. ముఖ్యంగా ప్రేమబంధం సినిమాలో వేటూరి గారు చేరేదటకో తెలిసి చెరువు కాలేమని తెలిసి అని ఒక పాట రాశారు. ఆ పాట వినగానే దాశరథి గారు వెళ్లి అభినందించారట వేటూరి గారిని, చక్కటి పాట రాశావు నాయన అని. వేటూరి గారు దాశరథి గారు అలా పక్క పక్కనే ఉండేవాళ్ళట. పాటలు కూడా వేటూరి గారు ఏ మంచి పాట రాసినా దాశరథి గారు అభినందిస్తూ ఉండేవాళ్ళు. ఈయన దాశరథి గారు హైదరాబాద్ లోను వేటూరి గారాసులోను ఉండగా కూడా ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళట. దాశరథి గారి దస్తూరిని వర్ణిస్తూ వేటూరి గారు చెప్పారు, ఆకుపచ్చ సిరాతో లేత కొత్తిమీర ఆకుల వంటి అక్షరాలతో ధీమాగా నిలిచే తలకట్లతో ఆయన తెలుగు అక్షరాలు కనువిందు చేసేవి అని. ఒకసారి వేటూరి సుందరరామూర్తి గారి దాశరథి గారి జన్మదినానికి వేటూరి సుందరరామూర్తి గారు ఒక పద్యం చెప్పారట దాశరథి గారిని అభినందిస్తూ. కవితా శరథికి నవయువ కవి దాశరథికి నిత్య కళ్యాణమగున్, రవికుల దాశరథికి వలె మా కవికుల దాశరథి పరిధి కడది కొను నిలన్. ఈ భూమి మీద దాశరథి పరిధి కడలు వరకు ఉంటుంది అని వేటూరి గారు చెప్పారు. అప్పుడు దాశరథి గారు వెంటనే కృతజ్ఞత తెలియచేస్తూ వెంటనే ఒక ఉత్పలమాల పద్యం చెప్పారట. ఎవరికి? వేటూరి గారికి. ఎందరు లేరు మిత్రులు మరెందరూ లేరట సాహితుల్ హితుల్, చందురు వంటి చల్లనయ సాహితీ సౌహి గుత్తగొన్న వారెందరూ, అందరూ దిగచి ఈ కవిడెందము హత్త మా సుందరరామమూర్తికి వసుంధరలో ఉపమానమున్నదే అని దాశరథి గారు మళ్ళా కృతజ్ఞతగా వేటూరి సుందరరామూర్తి గారికి ఈ పద్యం చెప్పారట. ఆ జ్ఞాపకాలన్నీ రాసుకున్నారు వేటూరి సుందరరామూర్తి గారు. అలాగే దాశరథి కృష్ణమాచారి గారు ఆ ఆస్థాన కవి పదవి అయిపోయాక ఆయన ఎక్కువగా మామూలు కవితలు రాశారు కానీ సినిమా పాటలు ఎక్కువగా రాయలేదు. ఆయన 1987 నవంబర్ 5వ తారీఖున, అంటే మొన్న నవంబర్ 5కి 27వ వర్ధంతి అవుతుందండి, ఆ రోజు చనిపోయారు ఆయన. ఆయన చిట్ట చివరి రోజుల గురించి ఆయన తమ్ముడు దాశరథి రంగాచారి గారు దాశరథి గారి యాత్రా స్మృతి పుస్తకం మొదట్లో రాశారనమాట. చిట్ట చివరి రోజుల్లో ఎలా ఉన్నారు ఏమిటని. అనారోగ్యంతో బాధపడ్డారు చాలా రోజులు. ఒక నెల రోజుల పాటు ఈ తమ్ముడు వెళ్లి పలకరిస్తూ ఉండేవాళ్ళట. హాస్పిటల్లో ఉన్నారట. హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్ని ఆక్సిజన్ గొట్టాలతో కట్టేసేసి బెడ్ మీద ఉన్నప్పుడు అయినా కానీ చాలా హుషారుగా ఉండేవాళ్ళట. వాళ్ళ తమ్ముడికి చెప్పారట, నేను ఇంటికి వస్తాను తమ్ముడు, నేను వచ్చి మళ్ళా మామూలుగా రాస్తాను అలాగూ అని. ఆ చనిపోయే రోజు కూడా పొద్దున్నే ఆయన రక్త పరీక్ష కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి 2 ఇడ్లీలు తిని కాసేపు నిద్రపోయారట. మళ్ళా లేచి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నారు. బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్తుంటే వాళ్ళ అమ్మాయి ఇందిర బయట నుంచుని తలుపులు వేసుకోవద్దు నాన్న అని ఆవిడ బయట నుంచున్నారట. ఆయన బాత్రూమ్కి వెళ్ళిన ఆయన కమోడ్ మీద నుంచి పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో పడిపోయారట. ఆ శబ్దం విని వాళ్ళ అమ్మాయి నాన్న నాన్న అంటూ లోపలికి వెళ్ళారట. ఆయన ఆ పడిపోవడం అక్కడ మరణించారు. ఆ విధంగా అది 1987 నవంబర్ 5వ తారీఖు అండి, కార్తీక పౌర్ణమి. ఆ రోజు చనిపోయారు ఆయన. ఆయన గురించి వాళ్ళ తమ్ముడు రాస్తూ చెప్పారు, మా అన్నయ్య మృత్యువును గెలిచిన మహాయోధుడు, అతడు అగ్నిధారలో ఉన్నాడు, రుద్రవీణలో ఉన్నాడు, తిమిరంతో సమరంలో ఉన్నాడు, గాలిబ్ గీతాల్లో ఉన్నాడు, మిత్రుల మనసుల్లో ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, ఉంటాడు, ఉండి తీరుతాడు. ఆ మాటలో కేవలం ఆయన తమ్ముడుగా వాళ్ళ అన్నయ్యకి చెప్పడమే కాదండి, మనందరం కూడా ఒక చక్కటి కవిగా నిజంగా రాజకీయ పోరాటంలో ముందు వరుసలో ఉండి పోరాడి ఆ పోరాటాన్ని ఆయన అణువణువున ఆవహించుకుని ఆ స్ఫూర్తితోటి ఎన్నో కవితలు రాసినటువంటి కవిగా, చక్కటి సినిమా పాటలు రాసిన కవిగా మనందరి హృదయాల్లో కూడా దాశరథి గారు కలకాలం నిలిచిపోతారు. ఆయన పాటలు తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయేటటువంటి పాటలు. ముందులో చెప్పుకున్నట్టుగా చాలా మందికి వచ్చినటువంటి ప్రాచుర్యం ఆయనకి రాకపోవచ్చు, కానీ ఆయన పాటలు మాత్రం శ్రోతల హృదయాల్లో, ప్రేక్షకుల హృదయాల్లో, ఆయన కవితలు అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. గొల్లపూడి మారుతీరావు గారికి చాలా ఆత్మీయ మిత్రులు. ఒక విధంగా గొల్లపూడి మారుతీరావు గారు సినిమాల్లోకి రావడానికి కారణం కూడా దాశరథి గారే. ఇద్దరూ హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు దాశరథి గారు గొల్లపూడి గారిని అబ్బాయి అంటూ ఉండేవాళ్ళట.
ఒకరోజు పిలిచి, ఇలా దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కొత్త సినిమా తీయబోతున్నారు, దాంట్లో రచయితకి ఒక అవసరం ఉంది, నువ్వు వస్తావా అని అడిగితే గొల్లపూడి మారుతీరావు గారు నాకు వద్దు, నాకు అసలు సినిమాలు రాయడం రాదు అన్నారట. పెద్ద ఆయన పిలుస్తున్నారు, కనీసం ఒకసారి రా, నువ్వు పలకరిస్తే బాగుంటుంది అని ఈయనే బలవంతం చేసి గొల్లపూడి మారుతీరావు గారిని తీసుకెళ్లి దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి పరిచయం చేసి, ఆ విధంగా డాక్టర్ చక్రవర్తి సినిమాతోటి గొల్లపూడి మారుతీరావు గారు చిత్రరంగ ప్రవేశం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా గొల్లపూడి మారుతీరావు గారు, దాశరథి గారు గుర్తొస్తే ఆయన హృదయం ఆర్ద్రం అవుతూ ఉంటుంది. ఆయనే నన్ను సినిమాల్లోకి ప్రవేశపెట్టి మొదటి రోజుల్లో ప్రోత్సహించి ఇవన్నీ చేశారు అని. ఆ గొల్లపూడి మారుతీరావు గారి మాటల్లో దాశరథి గారి గురించి ఆయన ఏం చెప్పారో విందాం. మాట్లాడని మల్లె మొగ్గ. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో కేవీ గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో జరిగే ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో 2 తెలంగాణ యువకులు వచ్చారు. వారి పేర్లు కూడా అప్పట్లో మేము వినలేదు. ఒక ఆయన పొట్టిగా గట్టిగా మీదకెగిసే నిప్పురవ్వలా ఉన్నాడు. మరొక ఆయన ఉంగరాల జుత్తు, తీర్చిదిద్దిన పుష్పగుచ్చంలా ఉన్నాడు. పొట్టి ఆయన పేరు దాశరథి, పుష్పగుచ్చం పేరు సి నారాయణ రెడ్డి. మిత్రుడు మోదుకూరు జాన్సన్, అవును ఆ తర్వాత గొప్ప సినీ రచయిత, వేదిక ఎక్కి దాశరథి గారి గీతం ఒకటి పాడాడు అద్భుతంగా. పాట ఎంత గొప్పదో పాడడము అంత గొప్పగా సాధించాడు జాన్సన్. మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా, నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగవలె విడిచిపో. నాకు అనిపిస్తుంది దాశరథి గారి జీవితం ఆ పాటకి విపర్యయం అని. ఆయన నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగలాగా సాహితీ ప్రపంచంలోకి, ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమంలోకి దూకారు. నా తెలంగాణ కోటి రతనాల వీణని బోర విరుచుకోవడంలో రవీంద్రుని స్థాయి దేశాభిమానం కనిపిస్తుంది నాకు. మా నిజాము రాజు యుగ యుగాల బూజు అనడంలో అక్టోబర్ విప్లవం వెనకనున్న ఆవేశం స్ఫురిస్తుంది. దాశరథి గారితో ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే అదృష్టం కలిగింది నాకు. ఆ రోజుల్లో ఆ ఉద్యోగానికి రుచి ఇచ్చిన వారిలో మిత్రులు దాశరథి గారు ఒకరు. జీవితం అంతా అండర్ డాగ్ కోసం నిలబడిన సాహసి. స్నేహానికి ఆయన ప్రాణం ఇచ్చేవారు. నాకంటే సాహితీ వ్యవసాయంలో ఎత్తైన మనిషి, కానీ జీవితంలో నిత్య జీవనంలో ఎప్పుడు పలకరించినా తన ఎత్తుకు నన్ను సాగదీసేవారు. అప్పట్లో నేను ఇంకా సాహితీ రంగంలో దాదాపు ప్రారంభ దశలోనే ఉన్నవాడిని. దాశరథి గారి లాంటి వారి మెప్పు, ప్రోత్సాహం ఎంతో గుండె బలాన్ని ఇచ్చేది. ఆయన సాహిత్యం ఎంత సరళమో అంత ఆవేశపూరితం. మనిషి మనసు అంత మృదువు. అయితే పట్టుదల వస్తే ముందు వెనకలు చూడకుండా దూకేసే మనస్తత్వం. జీవితంలో వెనక్కి తిరిగి చూడడం అలవాట్లేని కారణాన చాలా నష్టపోయిన మనిషి. సినిమా స్నేహాల్ని, సినిమా ప్రవేశాన్ని నమ్ముకుని ఉద్యోగానికి విడాకులు ఇచ్చారు. కొత్త పాట పేరుతో చెత్త పాట పాడకు, కొత్తదనం పేరుతో రితదనం పెంచకు అని చెప్పడమే కాదు, సినిమా పాటలు కూడా చేసి చూపించిన నిజాయితీపరుడైన కవి దాశరథి. కౌగిలిలో ఒదిగిపోయి కలలుగానే వేళాయే, ఎదురు చూచి కనుదోయి అలసిపోయే అన్న చరణం ఉన్న సినిమా పాట రాశారంటే నానా చెత్త విని ఆనందించే ఈనాటి సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. కవిత్వాన్ని నమ్ముకోవడమే కాని కవిత్వాన్ని అమ్ముకోవడం తెలియని మనిషి. అందుకే సినీ వరలో ఇమడలేకపోయారు. ఇసకాలు, ముఖప్రీతి మాటలు తెలియని మనిషి. అందుకే చాలా మందితో చాలా కటువుగా తగాదా పడ్డారు. ఆయన హైదరాబాద్ ఆకాశవాణిలో నాటక శాఖ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, స్థానం నరసింహారావు గారు ప్రొడ్యూసర్, స్థానం లౌక్యులు. ఎందుకనో ఇద్దరికీ పడేది కాదు. తన విముఖతను దాచుకోవడం కూడా తెలియని మనిషి దాశరథి గారు. సినిమాల కోసం మద్రాసు బదిలీ చేయించుకుని వచ్చారు. సినిమా సాహిత్యం స్థాయిని పెంచారు, కానీ బ్యాంక్ అకౌంట్ పెంచుకోలేకపోయారు. నేను ఎప్పుడు మద్రాసు వచ్చినా ఆదరంగా నన్ను స్టూడియోకి తీసుకెళ్లి నా చేత కథలు చదివించి రికార్డు చేసేవారు. పారసీక సాహిత్యం మీద, గజల్స్ మీద, రుబాయిల మీద అనర్గళమైన పట్టున్న మనిషి. నేను మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు పారసీక, ఉర్దూ సాహిత్యాల మీద ఎన్నో ప్రసంగాలు చేయించాను. ఆయన ఉత్తరాల్లో ఎప్పుడూ తమ్ముడు అనే సంబోధన, అప్పుడప్పుడు మిత్రమా అంటూ. సరదా పుట్టినప్పుడు ఉత్తరాల్లో శ్రీనాథుడయ్యేవారు. నాకు సాహిత్య అకాడమీ బహుమతి వచ్చినందుకు నాకన్నా ఎక్కువ గర్వపడ్డారు. ఓ రోజు హైదరాబాద్ ఆకాశవాణిలో తారసపడి, అబ్బాయి నిన్ను అన్నపూర్ణ సంస్థ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కలుసుకోవాలనుకుంటున్నారు అన్నారు. తుళ్లిపడ్డాను. దుక్కిపాటి వారు ప్రముఖ నిర్మాత. ఆయన నన్ను కలుసుకోవడం ఏమిటి, నేనే ఆయన్ని కలుస్తాను అన్నాను. దాశరథి గారు నవ్వి, అవసరం ఆయనది, ఆయనే రావాలి, నీ ఇల్లెక్కడో చెప్పు అన్నారు. దుక్కిపాటి వారిని మా ఇంటికి స్వయంగా తీసుకొచ్చి పరోక్షంగా నా సినీ జీవితానికి శ్రీకారం చుట్టారు. జీవితంలో తప్పుటడుగులు వేసినప్పుడు ఉత్తరాల ద్వారా మందలించిన హితైషి.
ఆయన ఎంత చిన్న పని చేసినా కొండంత మనసుతో చేసేవారు. ఆయన చేసే ఏ చిన్న పనైనా కొండంతలుగా ఆఫీసులో రెచ్చగొట్టేవారు. మద్రాసు నుంచి ఆయన బదిలీ అయినప్పుడు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అడ్డుపడ్డారు. అయితే ఢిల్లీ ఆకాశవాణిలోని అధికార గుమస్తాలకి అది మంటగా ఉండేది. బదిలీ తప్పనిసరి అయినప్పుడు తప్పదంటూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాలాంటి వాళ్ళం ఎవ్వరం ఆయన్ని ఆపలేకపోయాం. అనుకున్నట్టు సినిమా ఆయన్ని పోషించలేకపోయింది. కారణం ఆయన లౌక్యుడు కాదు. సినిమాలో పాట రాయడం చాలదు, వ్రాసింది గొప్ప పాటని పాటంటే తెలియని చాలా మందిని ఒప్పించాలి, ఎక్కువ మందిని నొప్పించకూడదు. ఇవన్నీ దాశరథి గారికి తెలియని విషయాలు. ఏమైనా మద్రాసు సినీ జీవితంలో ఇమడలేక హైదరాబాద్ కుటుంబాన్ని తరలించారు. ఆరోగ్యము దెబ్బతింది. ఎప్పుడు మద్రాసు వచ్చినా ఆప్యాయంగా పలకరించేవారు. నేను సవేరాకి వెళ్లి ఆయన్ని కలిసేవాడిని. ఓసారి సినీ హీరోస్ కృష్ణరాజు గారు కొందరిని అమెరికా పంపించేందుకు చేసిన ఏర్పాటు సభలో దాశరథి గారు కూడా ఉన్నారు. మేమిద్దరం కారులో వెళుతూ ఉంటే, ఆరోగ్యం బాగుండడం లేదబ్బాయి, అమెరికా వెళ్లడానికి పై ఖర్చులకు డబ్బులు లేవు, ఏదో వెళ్తున్నాను అంటూ ఉంటే, నిజామురాజును పునాదుల్లోంచి కదిపిన ఉద్యమకారుడు ఇంత సాధువు కావడం నన్ను బాధ పెట్టింది. ఓసారి నాతో అన్నారు, ఉద్యోగం మాని తొందరపడ్డాను, నువ్వు అలాంటి పని చేయకు అని. చివర ఆయన ఆర్థికమైన శారీరకమైన ఇబ్బందులు రచన మీద మొగ్గు చూపాయని నాకు అనిపిస్తుంది. జీవితం ఎక్కడో గర్వంగా హుందాగా నడిచే వ్యక్తివి దెబ్బతీసింది. పద్మశ్రీ, కళాప్రపూర్ణ, ఆస్థాన కవి బిరుదులు ఆయన ఎప్పుడూ తలకిందులు చేయలేదు. వాటి ప్రసక్తి ఎప్పుడు వచ్చినా నాలికి సపరించేవారు. వ్యక్తిగా, సాహితీ ద్రష్టగా చాలా ఉన్నతమైన వ్యక్తి. మరొక్కసారి అంటాను, దాశరథి గారు తన పాటకి విపర్యంలాగా బతికారు. నిశ్శబ్దం ఎరుగినట్టి నిమ్నగలాగా సాహితీ వనంలోకి ప్రవేశించి మాట్లాడని మల్లెమొగ్గలాగా సెలవు తీసుకున్నారు.